దేవుని వాక్యంలో నుండి హోషేయ మొదటి అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనము హోషేయను చూసినట్లయితే మైనర్ ప్రాఫిట్స్లో ఇది మనకి ముందున్నటువంటి బుక్. సో ఈ బుక్లో మరి ఒక ప్రాఫిట్గా ఉన్నటువంటి ఆయన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట, ఒక వ్యభిచారమందున్న స్త్రీని వివాహము చేసుకో. ఎందుకు వ్యభిచారముందున్న స్త్రీని వివాహం చేసుకోమన్నారంటే, ఆయన ప్రజలైన వారు వ్యభిచారంలో ఉన్నారు. ఆ వ్యభిచారులకు ఒక లెసన్ నేర్పించడం కోసము తన ప్రవక్తను వ్యభిచారమందున్న స్త్రీని వివాహం చేసుకొని వ్యభిచారమందు పుట్టిన పిల్లలను, ఆయనకి పుట్టిన పిల్లలు కాదు, వ్యభిచారపు స్త్రీని చేసుకొని ఆయనకి పిల్లలు పుడితే ఆయన పిల్లలు అవుతారు కదా. కానీ ఇక్కడ వ్యభిచారమందు పుట్టిన పిల్లలు అన్న వర్డ్కి నా ఫీలింగ్ ఏంటంటే, తను ఏం పేరు, తన పేరు హోషేయ వైఫ్ పేరు గోమరు. ఈ గోమరు వెళ్ళిపోతుంది. వ్యభిచారమందున్న స్త్రీని వివాహం చేసుకుంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో కదా. ఎవరన్నా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. అరే, నాకు జీవితం ఇచ్చారు కదా ఈ హోషేయ, వ్యభిచారమందున్న నన్ను వివాహం చేసుకున్నారు, కన్యత్వం పోగొట్టుకున్న నన్ను, నా శరీరాన్ని అనేక మంది పురుషులతో పంచుకున్న నన్ను వివాహం చేసుకునే పురుషులు ఎవరు ఉండరు కదా. అలాంటి పురుషుడు నన్ను వివాహం చేసుకుంటే నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అని తను ఆ కృతజ్ఞతా భావముతో హోషేయకి కట్టుబడి ఉండాల్సినటువంటి స్త్రీ తను మరలా ఆ పాప జీవితం, ఆ పాత జీవితము, తన పాత ఫ్రెండ్స్ జ్ఞాపకం వచ్చి తను ఏం చేస్తుందంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. తను వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళతో జీవిస్తుంది. మళ్ళీ దేవుడు అంటాడు పోయి తెచ్చుకో అంటాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటుంది. మరి అలాంటప్పుడు ఈ పుట్టిన పిల్లలు ఎవరికి పుట్టారో తెలియదు. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్తుంది కదా. బయటకు వెళ్ళకపోతే తినకి పుట్టి ఉండొచ్చు. సరే, ఏది ఏమైనా వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో, వ్యభిచారమందు పుట్టిన పిల్లలను నీ పిల్లలుగా చేసుకో, వారిని నీ పిల్లలుగా చూసుకో. నేను ఒక తమ్ముడు ఉండేవాడు మన దగ్గర న్యూజిలాండ్లో. తను తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. తన భార్యని ఫోన్ చేసి ఎందుకు మీరు దూరంగా ఉన్నారు పాప అని అడిగితే, తనకి ఈ బిడ్డలు, నాకు కలిగిన బిడ్డలు తన వల్ల కలగలేదు అనే అనుమానం పుట్టిందండి, అందుకనే తను మమ్మల్ని వదిలేశాడు. అంటే తను మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని సేవ చేయాలనే తృష్ణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని కొరకు బ్రతకాలనే వ్యక్తిగా ఉన్నాడు. కానీ తనకి ఎలాంటి మనస్సు లేదంటే తనకే పుట్టిన పిల్లల్ని కూడా అనుమానించి ఆ యొక్క అనుమానపు దెయ్యము అనేది తన్ని పట్టేసింది. కానీ ఇక్కడ హోషేయతో ప్రభు చెప్తున్నాడు, ఒక ప్రాఫెట్గా ఉన్న తనతో చెప్తున్నాడు, వ్యభిచారమందున స్త్రీని వివాహం చేసుకో అంటున్నాడు. మళ్ళీ చివరికి తన స్టోరీలో మనం చూస్తే తనను విలువ పెట్టి కొనాల్సి వచ్చింది. ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతే, తను వేలమేస్తే మళ్ళీ దేవుడు అంటాడు యెహోషువను వెళ్ళి ధనము వెచ్చించి వెల చెల్లించి ఆ అమ్మాయిని మళ్ళీ కొనుక్కొని తీసుకొచ్చుకొని తనని నీ సొంత భార్యగా నువ్వు అంగీకరించు అని చెప్తారు. అసలు ఇది చూస్తే అంత హైలీ ఇంపాసిబుల్గా మనకు అనిపిస్తుంది. ఒక మనిషికి అలా చేయడము అనేది అది అస్సలు సాధ్యము కానే కాదు. అసాధ్యమైన దానిని ప్రభువునే నమ్ముకొని ప్రభు కొరకే బ్రతుకుతున్న అతనుకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు ప్రభు.
జనరల్గా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము అంటే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకు అన్నీ బెస్ట్ ఇస్తారు. అవునా కాదా? కదా, బెస్ట్ ఇస్తారు. దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తారు. దేవుడు అంటే ఇలా అని మనకు ఒక పిక్చర్ ఉంటుంది. మనం దేవుని కోసం అంతగా బ్రతకకపోయినా దేవుని దగ్గర నుంచి గ్రేట్ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్గా ఉండి, ఒక ప్రవక్తగా ఉండి దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్న హోషేయ జీవితంలో ది బెస్ట్ ఇచ్చారా అనేది మనము ప్రశ్నించుకుంటే, మంచి కన్యకను ఏ పురుషుడు ముట్టని కన్యకనివ్వచ్చు కదా. ఆయన కోసం బ్రతుకుతున్నారు కదా. ఇది న్యాయమేనంటారా? దేవుడు ఇలా చేయొచ్చు అంటారా? అంటే దేవుని దగ్గరికి మనం వస్తే మనకి ఎలానే జరుగుద్దంటారా? ఏంటి ఇక్కడ మనం ఫిజికల్గా చూస్తాము, ఫిజికల్గా ఆలోచిస్తాము. కానీ దాన్ని స్పిరిచువల్ యాంగిల్లో మనం చూసినట్లయితే, యెహోవా దేవుడికి ఏకైక కుమారుడు ఎవరండి? యేసు ప్రభు. ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చి ఈ భయంకరమైన నరలోకములో వెళ్ళు అని పంపించారు. అరే, పరలోకం వదిలిపెట్టి దూతల చేత కొని ఆడబడుతున్న సింహాసనం మీద ఉన్న జీవితాన్ని వదిలిపెట్టి నరలోకానికి, పాపలోకానికి, మా భయంకరమైన మనుషులు, మన స్వభావాలు మనకు తెలుసు, ఈ మనుషుల మధ్యలోకి ఆయన్ని పంపించారు. తన ఏకైక కుమారుణ్ణి ఎందుకు పంపించారు అంటే, మన ఆత్మ నశించిపోకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని, మన స్వభావాలు మార్చుకోవాలని. ఆయన గనక ఈ లోకానికి రాకపోతే, ఆయన గనక మన పక్షంగా ఆయన సిలువలో ఆ మరణాన్ని తీసుకోకపోయినట్లయితే, ఆయన మన శాపాన్ని తొలగించాలి అంటే, ఆ శాపము ఆయన భరించకపోతే, మన శిక్ష ఆయన తీసుకోకపోతే మనకి రక్షణ ఉండదు అని, మనము బలహీనులమని, ఆ దెబ్బలు తీసుకుని, ఆ శిక్షను తీసుకునే అంత శక్తి మనకు లేదని, ఆ శక్తి ప్రభువుకు మాత్రమే ఉందని, ఆ ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి పంపించి నిన్ను రక్షించడం కొరకు తన ఏకైక కుమారుణ్ణి, ప్రేమించిన ఏకైక కుమారుని ఎంత ప్రేమిస్తామండి? ఆ ప్రేమించిన కుమారుడు సిలువలో ఆయన వేలాడుతూ ఉండడము, ఆ మనుష్యులు కొడుతూ ఉంటే ఆ రక్తము కారడము, ఆ పరిస్థితులన్నీ చూస్తే అబ్బా, అసలు తండ్రి హృదయం ఎలా వెలవెల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది సిలువలో సొగసైనను సురూపమైనను లేకుండా నలపబడి మాంసపు ముద్దగా తయారైపోయింది ఆయన శరీరము. అలా అయితేనే నాకు నీకు రక్షణ. ఇంతమంది మానవాళిని చూస్తూ నా ఒక్క కుమారుని నా దగ్గరే పెట్టుకుంటే ఎంతమంది నశించిపోతారే. అయ్యో, హీ డిడ్ సో మచ్ ఫర్ అస్. ఎంత చెప్పారంటే, ప్రవక్తల్ని పంపించి ఎన్ని రకాలుగా మనకి సువార్తను అందచేశారో, ఎన్ని రకాలుగా మన పాపములో నుంచి బయటకు రావడానికి తండ్రి చెయ్యని పనంటూ లేదండి. చివరికి ఎవరైతే వచ్చారో, ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో క్రీస్తుని, వారిని చూస్తూ చూస్తూ చంపేస్తున్నారంతే. అప్రవక్తలను రిజెక్ట్ చేస్తున్నారు, క్రీస్తును రిజెక్ట్ చేస్తున్నారు. ఇలా రిజెక్ట్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అయ్యో,
వీళ్ళందరూ ఏమైపోతారో అని మనకు ఒక స్టోరీ ఉంటుంది కదా. ట్రైన్ వెళ్తా ఉందట, ఆ కుమారుడేమో అప్పుడు ఇలా తిప్పే ఆ వీలులో పడిపోయి ఉన్నాడట. ట్రైన్ నిండా జనం ఉన్నారట. ఈ తండ్రి దాన్ని తిప్పాలి, కానీ కుమారుడు అందులో పడిపోయాడు. కుమారుని రక్షించాలంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. తండ్రి ఒకటే ఆలోచించాడు, నా ఒక్క కుమారుడు చనిపోయినా ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రాణాలు అందులో ఉన్నాయి, వారిని రక్షిస్తాను అని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయమే యెహోవా దేవుడు తీసుకున్న నిర్ణయము. ఆయన ఫీలింగ్స్తో, ఆయన బిడ్డతో పని లేదండి. మన ఫీలింగ్స్ గురించి, మన ఆత్మ నశించిపోకూడదు అని ఆయన తీసుకున్న నిర్ణయము. ఈ రోజున మనం ఎన్ని పాపాలు చేసినా ఇంకా మనం సజీవులుగా ఉండి ఇక్కడున్నాం చూసారా, మన మంచితనాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన ప్రార్థనను బట్టి కాదు, మన నీతి కార్యములను బట్టి కాదు, కేవలము ఆయన ఉచిత కృపను బట్టి. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ మనం ఇక్కడ ఇంకా సజీవులుగా ఉండి ఈ 2025వ సంవత్సరం ఆఖరి ఆదివారాన్ని మనము ఆయన మందిరములో ఉండి ఆరాధిస్తూ ఉన్నాం చూసారా. కేవలము ఆయన ఉచిత కృప. అలాంటి దేవుణ్ణి రిజెక్ట్ చేస్తూనే ఉన్నాం. ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన చేయనిది ఏముందండి? గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వెళ్ళి సురక్షితమైన ప్లేసుల్లో ఉంచినట్లుగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో బానిసత్వం పొందుతూ ఉంటే అలాగా తీసుకొని వచ్చి కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి పంపించిన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన, ఆ నీళ్లను గోడవలే నిలిపివేసిన, ఎన్ని రకాలైన అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూసిన, ఆయన కృపను ఆయన మేళ్లను అనుభవించిన, బట్ స్టిల్ వాళ్ళు దేవునికి ఈనాటికి లోబడని ప్రజలుగానే ఉన్నారు మనకలాగా. వ్యభిచారము అంటే ఆత్మీయ వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారము. ఒక భార్యాభర్తలు ఉన్నారంటే, వారు వివాహం చేసుకున్నారంటే ఫిజికల్గా వాళ్ళు ఒకటిగా ఒక ఇంట్లో ఒక చోటే జీవిస్తున్నారు. కానీ మరొకరిని హృదయములో ప్రేమిస్తే, ఫిజికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా నువ్వు వ్యభిచారివే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వ్యభిచారి. We have to be very careful about our thoughts. నీ మనస్సులో భార్యతో ఉన్నావు కానీ భార్య మీద నీకు ప్రేమ లేనప్పుడు నీవు వ్యభిచారివే. భర్తతో ఉన్నావు కానీ భర్త మీద నీకు ప్రేమ లేనప్పుడు నీవు వ్యభిచారివే. అది దేవుని కొలత, మన కొలత కాదు. మన కొలతతో దే ఆర్ వెరీ గుడ్ కపుల్ అండి, చూడండి ఎంత బాగున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, అది మన కొలత. బట్ దేవుని కొలత అది కాదు. హీ సీస్ యువర్ హార్ట్. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని లక్ష్య పెట్టరు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. యేసు ప్రభువుని లేదా యెహోవా దేవుని తండ్రిని విడిచి నీవు ఈ లోకంలో ఉన్న దేని మీద నీ ఫోకస్ నిలిపినా, బైబిల్ కామెంటరీలో ఉంటుంది, అది నీ పొజిషన్ అవ్వచ్చు, నీ మనీ అవ్వచ్చు, నీ ఫేమ్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ అని కూడా ఉంటుంది అందులో. నా మాటలు కాదు, భక్తులు ముందే రాశారు వాటిని. దేవుని వాక్యం చెప్పింది, నా నిమిత్తము తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా చివరికి నీ ప్రాణమును సహితము నువ్వేం చేయాలనుంది? తృణీకరించమనుంది. అలా చేయని వారు వ్యభిచారుల కింద లెక్క. అలాంటి వ్యభిచారులకు ఒక లెసన్ నేర్పించడానికి ప్రభువు హోషేయాని లేపుకున్నారు. హోషేయ జీవితం, యేసు ప్రభువు ఎలాగ ఈ లోకానికి వచ్చారో యేసు ప్రభువుతో పోల్చుకోవచ్చు హోషేయాని. యేసు ప్రభువు తను ఎంతగా గెత్సెమనే తోటలో ఆ యొక్క సిలువలోకి వెళ్ళే ముందు ఎలాంటి కన్నీరు, ఆయన ప్రెషర్కి
ఆయన ప్రెషర్కి కనీసం అంటే మేబీ నేను అనుకుంటాను ఆ యొక్క ఆ నర్వస్ సిస్టమ్ అంత అలా పగిలిపోయి చెమట బదులు ఏమొచ్చిందట, రక్తము వచ్చిందట. అయ్యో నేను తీసుకోగలనా, ఇది నా బాడీ అది యాక్సెప్ట్ చేయగలుగుతుందా, నా వల్ల కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్ ప్రభా, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి దూరం చేయవా అంటే ఆయనకి తెలుసు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో త్రూ ఆన్ ద క్రాస్. ఎస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, బట్ యూ హ్యావ్ టు ప్రే లైక్ జీసస్. హోషేయాకి తన ఫీలింగ్స్ ఉండవా అండి? మ్యారేజ్ చేసుకోవడం అంటే అరే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఒక ఫీలింగ్ ఉండదా? ఆ ఫీలింగ్ కలిగిన వ్యక్తి ఒక వ్యభిచారిని చేసుకోమంటే అబ్బా అసలు ఎట్లుంటుందండి? నాకైతే హైలీ ఇంపాసిబుల్. అరే వివాహం అయిన తర్వాత మన హస్బెండ్ ఎవరైనా అమ్మాయితో కొంచెం ఒక కొలీగ్తోనో లేకపోతే సొంత అమ్మతోనో సొంత అక్కతోనో కొంచెం క్లోజ్గా ఉంటేనే భరించలేని మనసు ఆడపిల్లల మనసు. ఒక వ్యభిచారిని చేసుకోమంటే అబ్బా నా వల్ల అయితే కాదు. మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, కానీ క్రీస్తునందు హోషేయ ఆ ఫీలింగ్స్ అన్నిటినీ చంపేసుకొని యేసయ్యా నీకోసం ఒక వ్యభిచారిని చేసుకోమంటే నేను చేసుకుంటాను అని చేసుకున్నాడండి. ఎంతగా దేవుని ప్రేమించాడు హోషేయ మనకు అక్కడ అర్థమవుతుంది. ఆర్ వీ లవింగ్ గాడ్? ఆర్ వీ లవింగ్ గాడ్ లైక్ హోషేయ? ఆలోచించండి. అలాగా కంప్లీట్గా సరెండర్ అయిపోయాడండి. ఒక్కసారి సరెండర్ అయితే మళ్ళీ వెళ్ళిపోతే దేవుని మీద అంత కోపం రావాలి, మనకైతే వస్తుంది. బట్ ప్రతిసారి దేవుడు చెప్పిన మాట వింటూనే వచ్చాడు హోషేయ తన జీవితంలో. దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి అనుసరించి నడుచుచున్న మనము, మారు మనసు పొందాము అనుకున్న మనము, బాప్తిస్మం తీసుకున్నాం అనుకున్న మన జీవితాలు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాము అనుకుంటున్న మన జీవితాలలో ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రభువు ఇచ్చిన వాటిని యాక్సెప్ట్ చేయగలిగిన ఆత్మీయతలోనికి మనం ఎదగాలని హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ us. నిజంగా అలాంటి ప్రవక్తలు మన కోసము అలాంటి త్యాగాలు చేయకపోతే హౌ కెన్ వి లెర్న్ లెసన్స్? ఎంతమంది మన కోసము ప్రయాసపడుతున్నారో తెలుసా? మనం ఎంత ఆరోగ్యంగా ఎంత క్షేమంగా ఉన్నామంటే సంఘం యొక్క ప్రార్థన, సహవాసం యొక్క ప్రార్థన ఎంతగా ఉందో మన పట్ల తెలుసా? నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, భూషణం తాతగారిని దేవుడు ఎన్నుకొని ఆయన ఉద్యోగాలు వదిలిపెట్టి మామగారు తాతగారిని ఆయన నూజివీడు రమ్మంటే అక్కడికి వచ్చి ఎక్కడికన్నా వాళ్ళు సేవకి వెళ్తే అక్కడ వచ్చిన టైతో లేదా చిన్న చిన్న అమౌంట్స్ అప్పట్లో ఏముండే, ఆ 2 రూపాయలు 5 రూపాయలు కూడా తాతగారితో వెళ్ళిన వాళ్ళకి ఇచ్చేసేసి తాతగారు బొట్టి చేతులతో ఇంటికి వచ్చేవారట. ఒకసారి అలా వెళ్తూ ఉంటే మా నాన్నగారు సైకిల్ మీద వెళ్తూ ఉన్నారట. మా తాతగారు కనిపిస్తే మా తాతగారికి మా డాడీ ఇలా 3 వేళ్ళు చూపించారట. పక్కన ఆయనతో పాటు సేవకులు ఉన్నారు, మాట్లాడలా. ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు, వీళ్ళ నాన్నగారు ఎదురయ్యారు, సైకిల్ మీద వెళుతూ స్లో అయ్యి 3 వేళ్ళు చూపించారంట. అప్పుడు మా తాతగారికి అర్థమైంది, ఏమని? 3 రోజులు మేము భోజనం చేయలేదు నానా అని మా నాన్నగారు మా తాతగారికి చెప్పినటువంటి సందర్భం అది. తాతగారు మా అమ్మగారు వైజాగ్లో జాబ్స్ చేసుకుంటూ ఉండగా మార్నింగ్ వెలిగిన పొయ్యి రాత్రి వరకు కూడా ఆరేది కాదట, వండుతూనే ఉండేవాళ్ళట, పెడుతూనే ఉండేవాళ్ళట మనుషులకి. అలాంటి స్టేజ్లో నుంచి 3 రోజులు భోజనం చేయకుండా ఉండే స్టేజ్లోకి వచ్చారు. ఈవెన్ ఐ హ్యావ్ ఫేస్డ్ దోస్
సిచ్యువేషన్స్. నాకు ఇంత వయసు 6 సంవత్సరాలు ఉండుంటే ఏమో, ఉదయం తినడానికి లేదు, రాత్రి సాయంత్రం మధ్యాహ్నం తినడానికి లేదు, ఇంట్లో ఏమీ లేవు. మాది 1 ఎకరం తోటలాగా ఉండేది. ఆ ప్లాస్టిక్ ఐరన్ ముక్కలన్నీ తిరిగి ఏరి, నేను మా చెల్లెళ్ళు మా నాన్నగారు ఏరి ఒక చోట పోగు పెట్టి, అక్కడ ప్లాస్టిక్ కొంటాం అనుకుంటూ తిరుగుతారు కదా, అలా తిరిగే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళకి వేసి కాసిన బియ్యం తెచ్చుకొని జావ కాసుకొని తాగిన రోజులు నాకు తెలుసు. బట్ వీ నెవర్ గ్రంబుల్, వీ నెవర్ క్రై. మేము ఎప్పుడు ఏంటి డాడీ, ఏంటమ్మా, దేవుడు ఇలాంటి పరిస్థితిలో ఉంచుతాడా అని మేమెప్పుడు ప్రశ్నించలేదు. మేమెప్పుడు బాధ కూడా పడలేదు. అవి బాధతో చెప్పట్లా. దేవుని కోసము ఆ పరిస్థితిలోనికి వెళ్ళడము వి ఎంజాయ్. హోషేయ ఆ పరిస్థితిలో ఉన్నాడు, హీఈస్ ఎంజాయింగ్. అందుకని ఎస్ మాస్టర్ అని చెప్పగలిగాడు. దేవుని కొరకు దేనినైనా, ఎలాంటి సిచ్యువేషన్లోకి దూరడానికైనా మన హృదయాలు సిద్ధపడాలి, మన బిడ్డల హృదయాలు సిద్ధపరచాలి. దేవుని నుంచి కంఫర్ట్స్నే కోరుకుందామా? దేవుని నుంచి గ్రేట్ థింగ్సే, ఫిజికల్ గ్రేట్ థింగ్స్ని కోరుకుందామా? దేవుని కోసం శ్రమపడే, దేవుని కోసం ఖర్చయ్యే, దేవుని కోసము నలిగిపోయే ఆ జీవితాలు పరలోకములో మనకు రావండి. ఆ జీవితాలు ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్. నీకు ఒక రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నారు ప్రభువు పరలోకములో. ఇక్కడ ఆయన కొరకు నువ్వు ఎంత నలిగిపోయావో ఆ నలుగుడికి రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నారు ప్రభువు నీ కోసం. నలగలేదా? నో రివార్డ్స్. నలిగే హృదయము లేదా? నో రివార్డ్స్. నలిగే హృదయాలను, క్రీస్తునందు ఉన్నవారు నలిగే హృదయాలను, నలిగే శరీరాలను ఆయనకు సమర్పిస్తామండి. ఓపిక లేదు, బస్ పుష్ ఆన్, ప్రెస్ ఆన్. దేవుని కొరకు నలగడం, దేవుని కొరకు ఖర్చు అవ్వడము, దేవుని కొరకు ఉపయోగపడము, దేవుని కొరకు ఏదైనా చెయ్యడానికి సిద్ధపడాలి. ఇక్కడ హోషేయ ఎలా సమర్పించుకున్నాడు, అలానే యెహెజ్కేలు ఉంటాడు. యెహెజ్కేలు కూడా అలానే సమర్పించుకుంటాడు. యెహెజ్కేలు 24:16లోను 4:12లో 2 ఇన్సిడెంట్స్ చూస్తాము. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నీ కనులకు ఇంపైన దానిని నేను తీసివేయబోతున్నానయ్యా. ఒక్క దెబ్బతో నీ కనులకు ఇంపైన దానిని తీసివేయబోతున్నాను. ఓ మై గాడ్. అలా తీసివేసిన నువ్వు అంగలార్చవద్దు, నువ్వు ఏడవద్దు. చాలు నాన్న, నువ్వు అంగలార్చొద్దు, నువ్వు ఏడవద్దు. నీ కనులకు ఇంపైన దానిని ఒకేసారి తీసేస్తున్నాను. ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఆ ఇంపైనది, ఆ అందమైనది, ఆ కౌగిటిలో ఒదిగేది ఎవరు అంటే యెహెజ్కేలు భార్య. ఒక ప్రవక్త దీర్ఘాయుషునివ్వాల్సిన దేవుడు అందమైన యెహెజ్కేలు ప్రేమించుచున్న తన భార్యని తీసేసి ఏడ్చే అవకాశం కూడా ఇవ్వడా దేవుడు? అరే, ఆ బాధని వ్యక్తపరచుకునే అవకాశం కూడా ఇవ్వడా దేవుడు? ఇలా ఫీలింగ్స్తో ఏంటండి? అక్కడ హోషేయనేమో వ్యభిచారం చేసుకోమన్నాడు, ఇక్కడ వచ్చేమో నీ భార్య నీకు కంటికి ఇంపైన అందమైన, నువ్వు కదిలితే మెదిలితే నీ ఆ భార్యని చూసుకుంటూ ఆనందిస్తున్న నీ జీవితంలో ఒక్క దెబ్బతో నీ భార్యను తీసేస్తున్నాను, అయినా నువ్వు ఏడవద్దయ్యా. చూడండి, ఈ 4:12లో మనం చూసినట్లయితే ఆ బార్లీతో అప్పాలు చేసుకొని ఆ అప్పాలను మనుష్య మలముతో కాల్చుకొని తినమంటున్నాడు. అబ్బా, ఎంత అసలు మనమే సర్జించిందాన్నే చిప్పు అంటాం, గుట్టకు కూడా లోపలికి మింగం. ఆ మలముతో కాల్చి అప్పుడు అంటాడు, అయ్యా ఇలాంటి అపవిత్రమైన నేను ఎప్పుడు చేయలేదయ్యా, నేను పరిశుద్ధంగా ఉన్నానయ్యా, ఇంత నీచమైన దాన్ని నేను చెయ్యలేనయ్యా అని దేవుణ్ణి బతుములాడుకుంటున్నాడు. ఏమి చెయ్యమంటాడో దేవుడు మనకి తెలియదండి.
వీళ్ళ హృదయంలో ఒకే ఒక చింత ఏంటో తెలుసా? హృదయంలో మండుతున్నది ఏంటో తెలుసా? ఈ ప్రవక్తలందరికీ ఆత్మలు రక్షించబడాలి, వీరు నశించిపోకూడదు, నేను ఎలా చేస్తే వీళ్ళు రక్షించబడతారు. దీని ద్వారా ప్రభువు వారికి లెసన్స్ నేర్పిస్తున్నారు. నేనేమైనా పర్లేదు, కానీ ఇదిగో వీరందరూ నశించిపోకూడదు అనే మంట. ఈ దినాలలో ఎవరున్నారండి? ఇంక్లూడింగ్ పాస్టర్స్ సహితము. ఏం చందాలు వస్తాయా, ఏ పదోవంతులు వస్తాయా, దాంతో ఎంత లగ్జరియస్ లైఫ్ జీవించవచ్చా అనే తపన, లేకపోతే ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆహా సూపర్ అక్క సూపర్ అన్న అని అనిపించుకొని ఏంటోనండి. దేవుని కాపుదలు ఉండాలి. దావీదు వాక్యాలు చదువుతూ ఉంటే దేవుడు ఆయన దూతల్ని మనకి కావలిగా ఉంచుతారంట. మన కాలికి దెబ్బ తగలకుండా ఆయన దూతలను మనల్ని ఎత్తి పట్టుకునేలాగా చేస్తారంట. ఈ రోజులు ఎవరో చెప్తున్నారు, నేను ఎప్పుడు వినను చూడను నాకు తెలియదు, కానీ ఎవరో చెప్తున్నారు మన పాస్టర్స్ కూడా బౌన్సర్స్ ఉంటున్నారంట. మరి పాస్టర్స్కి బౌన్సర్స్ దేవుడు లేడేమో మరి. సారీ అండి, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఎవరో నాకు తెలియదు. ఎందుకు మనకి దేవుని కాపుదల లేదా? దేవుని భద్రత లేదా? దేవుని యందు విశ్వాసం కోల్పోయామా? ప్రార్థిద్దామండి. యోహాను తల నరకబడి పళ్ళెములో పెట్టబడింది. ఇట్స్ ఓకే. అలాంటి చావు వస్తే చద్దాము, ఏమవుతుంది ప్రభు కోసం. బట్ గాడ్ హ్యాస్ టు ప్రొటెక్ట్ అస్. దేవుని కాపుదల మనకు ఉండాలండి, దేవుని భద్రత మనకు ఉండాలండి. దేవుని కోసం ఏదైనా చేయడానికి వీ హ్యావ్ టు బి రెడీ. ఇంకొక భక్తుడిని చూపిస్తాను. ఐజయా 21:6 మనకు ఒక ప్రత్యేకమైన దేవుడు ఐజయా ద్వారా చేయించింది. బాబోయ్ నువ్వు నేనైతే అస్సలు చేయలేము. 3 సంవత్సరాలు యెషయిని ఒంటి మీద నూలు పోగు లేకుండా, చెప్పులు లేకుండా, కంప్లీట్ నెకెడ్గా బ్రతకమన్నాడు. 3 సంవత్సరాలు అలానే ప్రవచించాలి, అలానే ప్రకటించాలి, అలానే తిరగాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? 3 సంవత్సరాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా. అబ్బబ్బబ్బా, ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. బట్ హీ డిడ్ ఇట్. దేవుణ్ణి ప్రేమించే భక్తులు మన ముందు ఉన్నారండి. ఆత్మలే వారి ప్రాణంగా, ఆత్మలే వారి యొక్క జీవన విధానముగా మార్చుకొని ఆత్మలు రక్షించాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి పరుగులెత్తుతున్న వారు, అలయక సొమ్మసిల్లక పరుగులెత్తుతున్న బోధకులు ఒకప్పుడు మనకు ఉండినారు. ఈనాటి మన జీవితాలు ఎవరి గురించో మనకు అనవసరం. మన జీవితాలలో, నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు నిన్ను నన్ను ముందుగా రక్షించారు. ఎందుకు? ఇలాంటి భక్తులను పోలి నడుచుకొని మనల్ని మనము రిక్తులుగా చేసుకొని క్రీస్తు సిలువను వెంబడిస్తూ ఆయన మాటకు లోబడుతూ ఆయన కోసము ఆయన చెప్పిన మాట వింటూ ఆత్మల పట్ల తృష్ణ కలిగి బ్రతకమని దేవుడు మనల్ని రక్షించిన మనం మాత్రం మన ఇల్లు వదలము, మన ఉద్యోగాలు వదలము, మన పిల్లల్ని వదలము, మన యొక్క కంఫర్ట్స్ వదలము, మన బంధువుల్ని వదలము. అబ్బో ఏంటి ఈరోజు మందిరం ఎందుకు ఇంత ఖాళీగా ఉంది? బంధువుల దగ్గరికి వెళ్ళే సమయమా ఇది? పండగంటే బంధువుల దగ్గరికి వెళ్ళే సమయమా? ఏం దసరా హాలిడేస్లు వెళ్ళొచ్చు కదా, ఇంకేవేవో హాలిడేస్ ఉన్నాయి, అప్పుడు వెళ్ళండి. అరే నన్ను బెంగళూరులో ప్లేస్ చేశాడు దేవుడు, నేను ఇక్కడ ఉండాలి, ఈ చర్చ్లో నాకు ఒక బాధ్యత ఉంది, నేను నా చుట్టూ నా నేబర్స్ని నేను ఇన్వైట్ చేయాలి, నా కొలీగ్స్ని నేను ఇన్వైట్ చేయాలి, దేవుని సువార్త వాళ్ళకి వినిపించాలి, ఏదో ఒక రకంగా వారిని దేవుని మందిరంలోనికి తీసుకొస్తే వారు ప్రభా ఈ మందిరంలో నీ ఆత్మచేత నింపయ్యా. వస్తున్నారా మందిరానికి వచ్చి నీ ఖాళీ సమయంలో? అయ్యా ఈ మందిరము నీ ఆత్మచేత నింపయ్యా.
ఈ మందిరంలో నా ఫ్రెండ్స్ని తీసుకురావాలనుకుంటున్నాను, ఈ మందిరంలోకి నా నేబర్స్ని తీసుకురావాలనుకుంటున్నాను, ఈ మందిరంలోనికి మనశ్శాంతి లేని వారిని తీసుకొని రావాలనుకుంటున్నాను, భార్యాభర్తల మధ్య ఐక్యత లేని వారిని తీసుకొని రావాలనుకుంటున్నాను, ఈ మందిరంలోనికి ఇదిగో వీళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు వారిని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ఆత్మ ఇక్కడ ఉండాలి, ఆ ఆత్మ వారిని ఆకర్షించాలి. ఒక అయస్కాంతం లాగా, అరే ఇక్కడ ఏదో దేవుని ఆత్మ ఉంది, నేను మరలా ఇక్కడికి రావాలి అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి ప్రభా అని మందిరంలో కూర్చొని ప్రార్థించిన అనుభవం ఏదైనా ఉందా నీకు? దెన్ వై డిడ్ గాడ్ సేవ్డ్ యూ? అయ్యో కొరైజీనా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన కార్యాలు తూరు సీదోనులో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో గోని పట్టకట్టుకొని మారు మనసు పొందేవాళ్ళు. నిన్ను రక్షించకుండా ఇంకెవరినో రక్షిస్తే నీ ఆళ్ళ ద్వారా ఎంతో మంది రక్షించబడేవారేమో. దేవుడు నిన్ను ముందుగా రక్షిస్తే అయ్యో అని దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి అనాల్సిన పరిస్థితులు వస్తున్నాయా? వై కాంట్ వీ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద లార్డ్? దేవుని కోసం ఎందుకు ముందుకు రాలేకపోతున్నాము? నాకు తెలిసి ఒక ఆయన ఉండేవారు, ఆయన సిఎస్ఐలో చాలా స్ట్రాంగ్ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, ఆల్ఫ్రెడ్ గారని. వాళ్ళ కొలీగ్, వాళ్ళ వైఫ్ మా మమ్మీ కొలీగ్. మా మమ్మీ యొక్క భక్తి విధానం చూసి ఆ సారా ఆంటీ మందిరానికి వచ్చేవాళ్ళు, ఆ చర్చ్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు నూజివీడు. అక్కడికి వస్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది, మెల్లగా తన భర్త ఈ సారా ఆంటీ ప్రవర్తనను చూసి, ఈ చర్చికి వెళ్తున్నాను కానీ నా భార్యలో ఎలాంటి మార్పు ఎప్పుడు చూడలేదు, ఏంటి సహనం, ఏంటి ఓర్పు, ఏంటి మౌనం, ఏంటి ప్రార్థన, ఏంటి ప్రేమ. ఆయన ముగ్ధుడైపోయి తన భార్యని గమనించి 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 ఆయన మందిరానికి రావడం స్టార్ట్ చేశారు. ఆయన మారు మనసు పొందారు. ఆయన హృదయ స్థితి అంతా కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన మార్పు చెందారు. ఆయన మార్పు చెందిన తర్వాత ఆయనకి పాటలు పాడడం రాదు, కానీ షార్ప్ 10 o'clockకి ఆయన, అప్పటికి 10 o'clockకి ఖచ్చితంగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు, పాటలు పాడేవాళ్ళు కాదు. కానీ ఆయన మారు మనసు పొందిన దగ్గర నుంచి వచ్చేవాళ్ళు డాడీ దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి స్టార్ట్ చేసి ఒక్కడే కూర్చొని పాటలు పాడుకునేవాళ్ళు. ఆయన స్వరం ఎలా ఉండేదంటే చదువుతున్నట్లు ఉండేది పాటని. ఆలస్యంగా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ చూసి ఆయన చూసి నవ్వుకునేవాళ్ళు. మేమో నవ్వాము చిన్నప్పుడు. అంకుల్ పాట పాడరు, అంకుల్ పాట చదువుతారు అనుకునేవాళ్ళం. కానీ చదివి 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 ఆ చదివే రాగంగా, ఆ రాగమే తాళంగా చక్కని పాట ఆయన పాడుతూ ఉండేవాళ్ళు. నీకు ఏ టాలెంట్ ఉందో లేదో నీకు అనవసరం. క్రీస్తు నందు తృష్ణ నీలో ఉంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా చేస్తావు. ఇందాక ఆంటోనీ గారు వచ్చారు, అక్కడికి వచ్చి పిల్లలు నుంచున్నారండి, ఏదో కనెక్షన్ ఇవ్వలేదండి, రెస్పాన్సిబిలిటీ లేదండి, బాధ్యత లేదండి, ఎందుకు ఇలా జరుగుతుందండి? దేవుని సన్నిధి అంటే ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. ఎస్, ఎందుకు అది కొదువు అవుతుంది అంటే మన హృదయంలో క్రీస్తు లేరు. హోషియాకున్న డిజైర్ లేదు, ఐజియాకున్న డిజైర్ లేదు, ఎహెస్కేల్కున్న డిజైర్ లేదు. వాళ్ళు మనుష్య మలమతో కాల్చుకొని తినమన్నా తినడానికి సిద్ధమయ్యారు. 3 సంవత్సరాలు బట్టలు లేకుండా ప్రభు కోసం వెళ్ళు అంటే వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వ్యభిచారిని చేసుకో అంటే చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దేనికైనా సిద్ధపడుతున్నారు. మరి మంచి సహవాసముగా సంఘంగా కూడుకున్న మనలో అలాంటి త్యాగము ఎందుకు లేదు? అలాంటి ఆత్మీయత ఎందుకు లేదు? అలాంటి భక్తి ఎందుకు లేదు? అలాంటి ఆత్మల పట్ల భారము ఎందుకు మనలో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు లేవు అంటే క్రీస్తునందు మనకు ప్రేమ లేదు. క్రీస్తునందు ప్రేమ ఉంటే 1 కొరింథీ 13లో ఉంటుంది, కాల్చబడుటకు నీ శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు. త్యాగం చేయడానికి కొంతమంది ముందుకు వస్తారు, కానీ క్రీస్తునందు ప్రేమ లేకపోయినట్లయితే నీ త్యాగాలు వ్యర్థం, నీ చందాలు వ్యర్థం, నీవు దేవుని కొరకు చేసే కార్యాలు వ్యర్థం, నువ్వేమేమి చేస్తున్నావో అవన్నీ వ్యర్థం. నాలాంటి వాళ్ళు బోధ చేస్తే బోధ వ్యర్థం. వీటన్నిటికీ అర్థం ఉండాలి అంటే, వాటన్నిటికీ ఫలితం ఉండాలంటే ఉండవలసింది క్రీస్తు పట్ల ప్రేమ, అలానే ఇతరుల పట్ల ప్రేమ.
ప్రేమ లేకుండా ఉన్నట్లయితే, నీ శత్రువుని క్షమించలేకపోయినట్లయితే, నీవు వారి కొరకు దేవుని చేత నువ్వు ఎలా క్షమించబడ్డావో అలా నీ శత్రువులను సహితము ప్రేమించలేకపోయినట్లయితే, అప్పుడు నీ యొక్క ప్రార్థనకు, నీ యొక్క త్యాగానికి, నీ చందాలకు, నువ్వు చేసే మంచి కార్యాలకు అర్థము ఉండదు. దానికి అర్థం ఉండాలి అంటే మనలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, వన్నెస్ ఉండాలి. సంఘానికి వస్తాము, వన్నెస్ ఉండదు, ఒకరికి పడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోము, ఒకరికి ఒకరు విష్ చేసుకోము, ఒకరితో ఒకరు హృదయపూర్తిగా నవ్వము. అలాంటప్పుడు ఎలాగా నువ్వు క్రీస్తు బిడ్డవవుతావు? దయచేసి వన్నెస్ కోసము ప్రార్థన చేయండి. అలానే ఇక్కడ అన్ఫెయిత్ఫుల్ వైఫ్గా ఈ గోమెరు మనకి కనిపిస్తుంది. ఆ అన్ఫెయిత్ఫుల్ వైఫ్ని గోమెరు క్రైస్ట్ లవ్ చూపించి విలువ కూడా పెట్టి చివరికి ఆయన కొనుక్కున్నారు. అలాంటి అన్ఫెయిత్ఫుల్ బిలీవర్గా నువ్వు నేను ఉండిపోకూడదు. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడారు. థ్యాంక్స్ గివింగ్తో వస్తున్నావా? Psalm 103లో మనకి కనిపిస్తుంది. కృతజ్ఞతార్పణలతో ఆయన మందిరములోనికి, థ్యాంక్స్ గివింగ్ గేట్స్, ఆ గేట్స్లోకి మనం ఎంటర్ అవ్వాలట. మందిరములోనికి మనం ఎంటర్ అవుతూ ఎట్లా ఎంటర్ అవుతున్నాం? హీ ఈజ్ హోల్ అండ్ సోల్ అనుకున్నప్పుడు, ఆయన లేకుండా నేను లేను అనుకున్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏ మంచి మనలో లేదు, కానీ మనం ఎంత బాగున్నాము అంటే కేవలము ఆయన ఉచిత కృప కాదా? ఆ కృపకు గ్రంబలింగేనా? ఇంకా దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని కంప్లైంట్సేనా? దేవుడి కొరకు ఏమీ చేయకుండా కూడా ఆయన ఎంత ప్రేమ మనకు చూపిస్తుంటే, ఆయన కొరకు కొంచెము చేస్తే ఇంకెంత ప్రేమను ఆయన మనకు చూపిస్తారో కదా. అట్టి ప్రేమను మనం పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కృతజ్ఞత తెలుపుతావా? ఇప్పటి వరకు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో. అంత చేసిన దేవుని కొరకు ఏమీ చేయకుండా బ్రతుకుతున్నావేమో. కనీసము ఆ హోషేయకి వాళ్ళు చేసినంత గొప్ప గొప్ప త్యాగాలు నువ్వు చేయక్కర్లేదు. మినిమం కూడా చేయలేని స్టేజ్లో బ్రతుకుతున్న మనకి కూడా ఎంత కృప చూపించు ఉన్నారు. అన్గ్రేట్ఫుల్ విమెన్గా మనకి గోమెరు కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు కనిపిస్తూ ఉన్నారు. మనము కూడా అలానే బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించి తలలు వంచి చిన్న ప్రార్థన చేస్తారా? అయ్యా, ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు. నేను నీకోసం ఏం చేశానని నన్ను కాపాడేవయ్యా. నేను ఏ మంచి పనులు చేశానని నన్ను కాపాడేవయ్యా. ఎంత ఆరోగ్యంగా ఉన్నానే, ఎంత సంతోషంగా ఉన్నానే, ఎంత మంచిగా ఉన్నానే. అది కేవలము నీ ఉచిత కృప కదా నాన్న. ఈ ఉచిత కృపను కాళ్ళ తన్నేలాగా నన్ను ఉండొద్దు. మరొక నూతన సంవత్సరంలో వెళ్ళబోయే ముందు కృతజ్ఞత ఘాతకురాలుగా గోమెరులాగా నన్ను ఉంచొద్దయ్యా. కృతజ్ఞత కలిగి బ్రతికే మనసు నాకు ఇవ్వవా ప్రభా అని చిన్న ప్రార్థన చేస్తావా?